ఫెర్మెంటర్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తోంది? సింపుల్గా చెప్పాలంటే ఇది సూక్ష్మజీవుల కోసం కట్టిన ఒక హైటెక్ ఇల్లు అనుకోవచ్చు. మరి ఇంట్లో అంత స్పెషలేముంది? అది ఎలా పనిచేస్తుంది? పదండి, ఈ విశ్లేషణలో మనం ఈ అద్భుతమైన ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు సవాలు ఏంటంటే లక్షల కోట్ల సూక్ష్మజీవుల చేత మనకు కావాల్సిన పని ఎలా చేయించాలి? వాటికి జీతాలిచ్చి ఒప్పించలేం కదా, అవి ఉద్యోగులు కాదు. సో వాటికి కావాల్సిన ఒక పర్ఫెక్ట్ ప్రపంచాన్ని సృష్టించాలి. అప్పుడు అవి సంతోషంగా మనకు కావాల్సిన ప్రొడక్టుని తయారు చేస్తాయి. ఫర్మెంటర్ టెక్నాలజీ చేసే పని సరిగ్గా ఇదే. టెక్నికల్గా చెప్పాలంటే ఫర్మెంటర్ డెఫినేషన్ ఇదే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం ఒక స్టీల్ డబ్బా కాదు. జీవుల పెరుగుదలకు కావాల్సిన ప్రతి అంశాన్ని, ప్రతి సెకండ్ కంట్రోల్ చేసే ఒక తెలివైన, సంక్లిష్టమైన సిస్టమ్. రైట్? మరి ఈ కాంప్లెక్స్ సిస్టమ్ను డిజైన్ చేసేటప్పుడు ఇంజనీర్లు ఫేస్ చేసే మొదటి పెద్ద ప్రాబ్లం ఏంటో చూద్దాం. అదే వేడిని కంట్రోల్ చేయడం. ఈ వేడి ఎందుకు సమస్య అవుతుందంటే దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, సూక్ష్మజీవులు పనిచేస్తున్నప్పుడు వేడి పుడుతుంది. రెండోది, ఆ మిశ్రమాన్ని కలిపినప్పుడు వచ్చే ఘర్షణ వల్ల కూడా వేడి పుడుతుంది. ఒకవేళ దీన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే సూక్ష్మజీవులు పనిచేయడం ఆపేస్తాయి లేదా చనిపోతాయి. అంటే మన నెలల తరబడి కష్టం, విలువైన మందులు అన్నీ వేస్ట్. అందుకే టెంపరేచర్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం. టెంపరేచర్ కంట్రోల్ చేయడం ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే మరింత క్లిష్టమైన సవాలు గురించి తెలుసుకుందాం. అదేంటంటే గాలిని అందించడం, ఇంకా అన్నిటినీ సమానంగా ప్రతి మూలకు చేరేలా కలపడం. ఈ ప్రాసెస్లో 2 కీలకమైన పదాలున్నాయి: ఏరేషన్ ఇంకా ఎజిటేషన్. ఏరేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే సూక్ష్మజీవులకు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇవ్వడం. మరి ఎజిటేషన్ అంటే ఆ ఆక్సిజను, పోషకాలు అన్నీ కూడా ట్యాంక్లోని ప్రతి మూలకి, అంటే అడుగునున్న సూక్ష్మజీవి నుంచి పైనున్న దాని వరకు ప్రతి ఒక్కదానికి సమానంగా అందేలా మొత్తం మిశ్రమాన్ని కలపడమన్నమాట. సో ఈ గాలి, కలపడం అనే 2 సమస్యల్ని పరిష్కరించడానికి ఇంజనీర్లు కొన్ని ప్రత్యేకమైన భాగాలను వాడతారు. ఇప్పుడు మనం ఎజిటేటర్, బాఫెల్స్, స్పార్జర్ ఇలాంటి ఫర్మెంటర్కి గుండెలాంటి భాగాల గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్మెంటర్ లోపలికి ఒక టూర్ వేద్దాం. ఈ భాగాలు సమస్యలను ఎంత తెలివిగా పరిష్కరిస్తాయో మన కళ్లతో చూద్దాం. ఫస్ట్, ఎజిటేటర్. దీన్నే ఇంపెల్లర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక హైటెక్ మిక్సర్ బ్లేడ్ లాంటిది. కానీ దీని పని కేవలం కలపడం మాత్రమే కాదు. ఆ ద్రవాన్ని, సూక్ష్మజీవులను, పోషకాలను, గాలిబుడగలను అన్నింటినీ ప్రతి మూలకు చేరేలా పర్ఫెక్ట్గా కలపాలి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక్కసారి ఆలోచించండి. మొత్తం మూసేసి స్టెరిలైజ్ చేసిన ఒక ట్యాంక్ లోపల ఒక రాడ్ను నిమిషానికి 100 సార్లు తిప్పుతూ బయటినుంచి ఒక్క చిన్న క్రిమి కూడా లోపలికి వెళ్లకుండా, లోపలి నుంచి ఏదీ బయటకు రాకుండా సీల్ చేయడం ఇంజనీరింగ్లో ఎంత పెద్ద ఛాలెంజ్ కదా. అయితే ఇంపెల్లర్ను అలా తిప్పేస్తే సరిపోదు. ఒక ట్యాంక్లో నీళ్లు పోసి వేగంగా తిప్పితే ఏమవుతుంది? మధ్యలో ఒక సుడిగుండం, అంటే వోర్టెక్స్ ఫామ్ అవుతుంది. ఇది చూడ్డానికి బాగుంటుందేమో కానీ మిక్సింగ్కు అస్సలు పనికిరాదు. అంతా మధ్యలోనే తిరుగుతుంది, అంచుల దగ్గర ఏ కదలిక ఉండదు. ఇది చాలా పెద్ద సమస్య. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అవే ఈ బాఫిల్స్. చూడ్డానికి సింపుల్గా గోడల కంటించిన 4 పలకల్లా ఉంటాయి, కానీ ఇవి చేసే పని చాలా గ్రేట్. ఆ సుడిగుండాన్నే బ్రేక్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే కావాలనే ఒక గందరగోళాన్ని, అంటే టర్బ్యులెన్స్ను క్రియేట్ చేసి మిశ్రమం పైనుంచి కిందకి, మధ్యలో నుంచి అంచులకి ఇలా అన్ని వైపులా కలిసేలా చేస్తాయి. ఎంత సింపుల్, కానీ ఎంత తెలివైన పరిష్కారం కదా. సరే, మిక్సింగ్ పర్ఫెక్ట్గా జరుగుతోంది. కానీ సూక్ష్మజీవులకు కావలసిన గాలి ఎక్కడ్నుంచొస్తుంది? ఆ పనే ఈ స్పార్జర్ చేస్తోంది. ఇది చిన్న చిన్న రంధ్రాలున్న ఒక పైపు. దీని ద్వారా ట్యాంక్ అడుగు నుంచి వేలాది చిన్న గాలిబుడగలు పైకి వస్తాయి. దీంతో సూక్ష్మజీవులకు కావలసినంత ఆక్సిజన్ అందుతుంది. ఓకే, టెంపరేచర్ కంట్రోల్లో ఉంది, మిక్సింగ్ బాగా జరుగుతోంది, గాలి కూడా అందుతోంది. అంతా సెట్ అయినట్లేనా? లేదు, ఇంకో పెద్ద తలనొప్పి మిగిలే ఉంది. అదే నురుగు. నురుగు ఎందుకు అంత డేంజరస్? ఈ స్లైడ్ దాన్ని స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. ముందు నురుగు ఎక్కువై పైకి పొంగుతుంది. ఆ తర్వాత అది ఫర్మెంటర్ పైనున్న ఎగ్జిట్ ఫిల్టర్ను తడిపేస్తుంది.
ఇక తడిసిన ఫిల్టర్ ఒక దారిలా మారి బయట గాలిలో ఉండే బ్యాక్టీరియా లోపలికి చేరి మొత్తం బ్యాచ్ను నాశనం చేస్తుంది. ఈ నురుగు సమస్యను ఎదుర్కోవడానికి 2 మెయిన్ పద్ధతులున్నాయి. ఒకటి, యాంటీఫోమ్ అనే కెమికల్స్ను కొద్దిగా కలపడం. అవి నురుగును వెరగ్గొడతాయి. 2, నురుగు బుడగలను ఫిజికల్గా పగలగొట్టే మెకానికల్ పరికరాలను వాడటం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. టెంపరేచర్, మిక్సింగ్, గాలి, నురుగు. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఏం అర్థమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫెర్మెంటర్ అంటే కేవలం ఒక ట్యాంకు కాదు, అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఎజిటేటర్, బాఫిల్స్, స్పార్జర్, టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, ఇలా ప్రతి భాగం ఒక బయలాజికల్ ప్రాబ్లంకు సొల్యూషన్ ఇస్తూ అన్నీ కలిసికట్టుగా పనిచేసి ఒక సాధారణ పాత్రను ఒక శక్తివంతమైన బయోరియాక్టర్గా మారుస్తాయి. ఈ టెక్నాలజీ సూక్ష్మజీవులను మనకోసం పనిచేసే చిన్న చిన్న ఫ్యాక్టరీలుగా మార్చేస్తుంది. ఇన్సులిన్ నుంచి బయోఫ్యూయల్స్ వరకు ఎన్నో తయారు చేస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ చిన్న ఫ్యాక్టరీలతో మనం ఇంకెలాంటి అద్భుతాలు సృష్టించగలం?